శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గై తుయిద్దయ వరదేవతల సమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ వేదమాత గాయత్రి మాత తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ తుల్జాపూర్ భవాని తుయిద్దయ. ఈ గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. చింతామణి శాస్త్రం, లకుట ప్రశ్న శాస్త్రం. ఈ శాస్త్రం గవ్వల శాస్త్రం అనేది ఇవాళ కొత్త కాలం నుంచి కాదండి, కంప్యూటర్ కాలం నుంచి కాదు, చాలా వేద శాస్త్రాల కాలం కంటే ముందల నుంచి ఉందండి. కొన్ని శతాబ్దాల నుంచి ఉన్నది. కరెక్ట్ మాత్రం పూర్వకాలంలో మాత్రం శివపార్వతుల కాలం నుంచి ఉన్నదండి. ఇది శివపార్వతుల ఆది దంపతుల కాలం నుంచి ఉంది జ్యోతిష శాస్త్రం, గవ్వల శాస్త్రం. కానీ మాత్రం చాలా వరకు మాత్రం ఈ గవ్వల శాస్త్రం అనేది మాత్రం ఈ కంప్యూటర్ యుగంలో మరుగున పడ్డది. కానీ మాత్రం కొన్ని ప్రాంతాల్లో, దక్షిణ ప్రాంతాల్లో అని ఉత్తరాది ప్రాంతాల్లో, అలాగే మాత్రం కర్ణాటక రాష్ట్రంలో, అలాగే తమిళనాడు రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు గవ్వల శాస్త్రం ఉన్నది. కానీ మాత్రం చాలా వరకు మరుగున పడ్డదండి. కానీ మాత్రం కొందరు ఈ కొన్ని దశాబ్దాలు అంటే 2-3 దశాబ్దాలు అంటే 20-30 సంవత్సరాల నుంచి చాలా వరకు మరుగున పడ్డది. కానీ గవ్వల శాస్త్రం ఇప్పటి నుంచి కాదండి, వేదకాలం నుంచి ఉన్నది, దేవకాలం నుంచి ఉన్నది, శివపార్వతుల కాలం నుంచి ఉన్నది. ఈ గవ్వలు అంటే మామూలు గవ్వలు కాదండి. అది ఆది పరాశక్తి గవ్వలు, శివుడి గవ్వలు, రేణుకా ఎల్లమ్మ గవ్వలు, లక్ష్మీదేవత గవ్వలు, విష్ణుమూర్తి గవ్వలు. గవ్వల శాస్త్రం పర్ఫెక్ట్ ఉంటుందండి. చెప్పేవారి కాడనే పర్ఫెక్ట్ ఉంటుంది ఉండదనేది గ్యారంటీ ఉండదు. కానీ ఈ గవ్వల శాస్త్రం అనేది తప్పకుండా మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. ఇప్పుడు మనం 2024వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ద్వాదశ రాశిలో గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. మొదటిగా మేషరాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. మేషరాశి వారి పేరు మీద మాత్రం 6 గవ్వలు పడ్డాయండి. శుక్రమహారదశ గవ్వలు పడ్డాయి వారి జాతకంలో. ఈ నూతన సంవత్సరంలో చాలా వరకు శుభయోగాలు ఉన్నాయి మేషరాశి వారి జాతకంలో. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కలిసి వస్తుంది, అలాగే కుటుంబ విషయంలో కలిసి వస్తుంది, ఇంకా భార్యాభర్తల సన్నిహిత యోగంలో కూడా కలిసి వస్తుంది, సంతాన విషయంలో కూడా లాభయోగం ఉంటుంది. మరి జాతకంలో మాత్రం కుటుంబంలో చిక్కులు చికాకులు ఏమన్నా అబండాలు ఉంటాయి, తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంకా స్త్రీలకు అద్భుతంగా ఉంటుంది. స్త్రీలతో పురుషులకు, పురుషులతో స్త్రీలకు, కుటుంబ సభ్యులతో తప్పకుండా మంచి యోగబలం ఉంటుంది. అలాగే వివాహం కాని వారికి మాత్రం శుభకార్య విషయాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యంలో మాత్రం శారీరకంగా, మానసికంగా చిక్కులు ఉన్న వారికి, కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న వారికి తప్పకుండా ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఇంకా రాజకీయ నాయకులకైతే మాత్రం కొద్దిపాటి మంచి ఫలితం ఉంటుంది, కొద్దిపాటి ఇబ్బంది ఉంటుంది వారి జాతక బలంలో. వీరి జాతకంలో చూడాలంటే మాత్రం శుక్రమహారదశ నడుస్తుంది కాబట్టి కళాకారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని ఆటంకాలు వస్తాయి, వచ్చినా కానీ మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరికి మంగళవారం మంచిది గడియ బలం. అలాగే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం, అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం దీపారాధన చేయటం ఆంజనేయ స్వామికి చాలా మంచిది. వీరి పేరు మీద సింధూరం ఆంజనేయ స్వామికి పూసి తమలపాకులు అద్ది మల్లెపూల మాల వేసి మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా చేయొచ్చండి. దూరం నుంచి చేస్తే చాలా మంచిది స్త్రీలు. అలాగే పురుషులు మాత్రం దగ్గర నుంచి చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా వీరి జాతకంలో వారి మీద ఉన్న వివాహ దోషం కానీ, సంతాన దోషం కానీ, ఆరోగ్య దోషం కానీ, భూత ప్రేత దోషం కానీ, అలాగే ఏమైనా కీడపీడ దోషాలు ఉన్నా, గ్రహపాటు ఉన్నా అవి తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. ఈ శనేశ్వరుడు అనేది వారి జాతక బలానికి అందరికి ఇబ్బంది పెట్టిండు, కానీ ఒక ఆంజనేయ స్వామికి తప్ప అందరికి ఇబ్బంది పెట్టిండు. ఆంజనేయ స్వామికి ఆరాధన చేయటం ఏ కీడపీడ చిక్కులు చికాకులున్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. నూతన సంవత్సరం శుక్రమహారదశ వారికి అనుకూలంగా ఉంది. కళాకారులకు అయితే అద్భుతంగా కలిసి వస్తుంది, క్రీడాకారులకు కలిసి వస్తుంది. ఆరోగ్య విషయంలో ఏమైనా ఇబ్బంది ఉంటే తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సహకారం ఉంటుంది, నమ్మిన వారి సాయం ఉంటుంది. ప్రేమ విషయంలో, పర్సనల్ లైఫ్లో మంచిగా ఉంటుంది. కెరీర్ విషయంలో నమ్మిన వారు సాయం చేస్తారు. విదేశాలను, వేరే దేశం, వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారు కలిసి వచ్చే అవకాశం ఉందండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి మేషరాశి వారి పేరు మీద.
రెండవసారి గవ్వలు వేసినా కూడా 6 గవ్వలు పడ్డాయండి. ముఖ్యంగా వీరు జాతక బలంలో చూడాలంటే గవర్నమెంట్ అధికారులకైతే చాలా వరకు ముఖ్యమైన పనులు, చాలా వరకు శుభయోగాలు ఉంటాయండి వారి జాతక బలంలో. నూతన కార్యబలం కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులు కూడా మాత్రం చాలా శుభయోగం ఉంటుంది. కానీ మాత్రం వీరి జాతక బలంలో చూడాలంటే శుక్రమహారదశ చూడాలంటే మాత్రం మంగళాకారకుడు మేషరాశి వారికి ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారికి అనుకూలం ఉంటుందండి. భరణి నక్షత్రం వారికి కూడా అనుకూలమయ్యే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం శుక్రవారం ఘడియలో పుట్టినవారు, శుక్రమహారదశలో పుట్టినవారు, అలాగే 6వ తేదీలో పుట్టినవారు, అలాగే వీరి జాతకంలో 15వ తేదీ 24వ తేదీలో పుట్టిన వారికి చాలా వరకు అనుకూలత అయ్యే అవకాశం ఉందండి. స్త్రీలకు అద్భుతమైన యోగ బలం ఉంటుంది. పురుషులకు కూడా మాత్రం చాలా వరకు పాజిటివ్ యోగ బలం ఉంటుందండి. ఈ 15 రోజులు ఈ మకర సంక్రాంతి ఘడియల మాత్రం శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. నరదృష్టి అధికం ఉంటుంది. నరదృష్టి అధికం ఉన్నందువలన జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరికి మాట ఇచ్చే కాడ మాత్రం 1కి 4 సార్లు ఆలోచించి మాట ఇవ్వాలి. మాట ఇస్తే తప్పరు, లేకుంటే మాత్రం ఆ మాట కొరకు మీకు ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సహకారం ఉంటుంది. దూరమైన వారు దగ్గరయ్యే అవకాశం ఉంది. కోర్టు కేసులు, తగాదాలు, చిక్కులు, దారిద్ర్య బాధలు ఉండే జాతకాలు ఉన్నవారు తప్పకుండా ఉపశమనం లభించే అవకాశం ఉందండి. వ్యాపారస్తులు కూడా కలిసి వస్తుంది. వ్యాపార విషయంలో, ధన విషయంలో, రుణ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఇప్పటి వరకు 2 సార్లు 6 గవ్వలు పడ్డాయండి, 12 గవ్వలు. 3వసారి గవ్వలు వేసి చూద్దాం వీరి జాతక బలం ఎలా ఉందో మేషరాశి వారి పేరు మీద. మూడవసారి గవ్వలు వేస్తే మాత్రం అష్టమ గవ్వలు పడ్డాయండి, 8 గవ్వలు పడ్డాయి. 8వ సంఖ్య చెప్పాలంటే ముఖ్యంగా మాత్రం 8వ సంఖ్య 2 రకాల అధిపతి ఉంటుందండి. ఉచ్చస్థానంలో శనేశ్వరుడు ఉంటే మాత్రం ముఖ్యంగా అష్టైశ్వర్యాల యోగం ఉంటుందండి. నీచస్థానంలో శనేశ్వరుడు ఉంటే మాత్రం ముఖ్యంగా అష్ట కష్టాలు కూడా ఉంటుందండి. 2 రకాలు ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఉచ్చస్థానంలోనే గవ్వలు పడ్డాయండి. నీచస్థానంలో ఏం పడలేదు కాబట్టి శుభయోగమే ఉన్నది. శని మహారదశ యోగం వల్ల కలిసి వస్తుంది వీరి జాతక బలానికి. కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం కార్మిక సంఘం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. చేతి వృత్తి పనిదారులకు కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తుల, నిరుద్యోగులు కూడా మాత్రం మంచి యోగ బలం కలిసి వస్తుంది. కానీ మాత్రం రైతులకు కూడా వ్యవసాయ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉండదండి. ఇంకా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరి మీద చిక్కులు, చికాకులు ఉన్న వారు కూడా తొలగిపోయే అవకాశం ఉన్నది. వ్యాపార విషయంలో చూడాలంటే మెయిన్గా ఇనుము రంగం వ్యాపారం చేసేవారు, తైల వ్యాపారం చేసేవారు, అలాగే భూగృహాది వ్యాపారం చేసేవారు, రియల్ ఎస్టేట్ రంగం వారు, అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా స్టీల్ వ్యాపారం చేసేవారు, అలాగే కంప్యూటర్ రంగం వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా వ్యాపార విషయంలో అష్ట కష్టాలు వచ్చినా సరే అష్టైశ్వర్యాలు సంపాదించే యోగం ఉంటుందండి. కాకపోతే వాస్తు దోషం ఉన్నవారు కూడా మాత్రం మంచిగా అయ్యే అవకాశం ఉంది. ఆ వాస్తు దోషం ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా నియమాలు పాటించాలండి. సద్బ్రాహ్మణులను దర్శించి లేదా మాత్రం వాస్తు పండితులను, జ్యోతిష్ శాస్త్రుల్ని పండితులను దర్శించి మాత్రం వాస్తు ప్రకారం చేసుకోవడం ఇల్లు చాలా వరకు మంచిది. ఇల్లు రిపేర్ చేయటం కానీ, లేదా కట్టడం కానీ, లేదా మార్చడం కానీ, వీధి పోటు ఉన్న కానీ, లేదా మాత్రం మరి జాతకంలో చూడాలంటే ఏదన్నా దిక్కు వాస్తు దోషం ఉన్నా కానీ తక్షణం చేసుకోవాలండి. లేదా వినాయకుని విగ్రహం మాత్రం ఇంటి స్థానం ఎందు పోయే బాటలో మాత్రం కట్టు పెడితే చాలా వరకు శుభయోగం ఉంటుందండి. వారి మీద ఉన్న దరిద్ర బాధలు వాస్తు బాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మాత్రం తెల్ల జిల్లేడు చెట్టు వేర్లతో సహా తీసి మాత్రం ఆ వేర్లతో మాత్రం విఘ్నేశ్వరుని విగ్రహం చెక్కించి మాత్రం గృహం ముందర మాత్రం వారు చెక్కించి మాత్రం విగ్రహం చేసి పూజ చేస్తే అద్భుతమైన ఫలాలు కలుగుతాయండి. ఇలాంటి వాస్తు దోషాలు ఉన్నా కూడా వాటికి ఉపశమనం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీధిపోటు దోషం కూడా పోయే అవకాశం ఉంటుందండి. చాలా వరకు యోగ బలం ఉంటుంది. వివాహం కాని వారికి వివాహ బలంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సంతానం లేని వారికి సంతాన విషయంలో దరిద్ర బాధలు పెరిగిపోయే అవకాశాలు ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయండి. మొత్తం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఫస్ట్ 6 గవ్వలు, తర్వాత 6 గవ్వలు, 12 గవ్వలు అండి, 8 గవ్వలు, మొత్తం 20 గవ్వలు పడ్డాయండి. 20 గవ్వలు అంటే మాత్రం 2వ స్థానం చంద్రమహారదశ. ఇవి మాతృ సంస్థ నుంచి సహకారం ఉంటుంది వీరి జాతకానికి. ఖచ్చితంగా వీరికి వీలైతే మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి కానీ, లేదా వారు ఉండే వీధిలో కానీ, వారు ఉండే ఊరిలో కానీ, పట్టణంలో కానీ, గ్రామంలో కానీ, ప్రాంతంలో కానీ ఖచ్చితంగా శివాలయం ఉంటే మాత్రం వారం సందర్శనం చేయటం, శివుడికి అభిషేకం చేయించడం చాలా వరకు శుభయోగాలు కలుగుతాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి, మేషరాశి వారికి సర్వశుభ యోగాలు కలుగుతాయండి. శుభం భూయత్.